హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఏం చేస్తున్నారు? రెస్ట్ తీసుకుంటున్నారా? సండే అనగానే హ్యాపీగా గడిపేసే రోజు కదా. 24 గంటలు మనము ఈ సండే వచ్చింది అంటే 24 గంటలు మన సొంత పనుల కోసం వినియోగిస్తూ ఉంటాము. అయితే స్త్రీలు ఎక్కువ సమయము ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం వినియోగిస్తూ ఉంటారు ఆదివారం తమకంటూ వచ్చే సమయాన్ని. అయితే మనము ప్రతి ఒక్కరము కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనకంటూ టైం 24 గంటలు భగవంతుడు ఇచ్చారు. ఈ టైంలో కొన్ని గంటలైనా మన సొంతం కొరకు అంటే స్వయం పరివర్తన కొరకు వినియోగించుకోవాలి. కొన్ని గంటలలో మనకు సమయం కొంచెము విశ్రాంతి కోసం వెళ్ళిపోతుంది, కొంచెం నిద్ర కోసం వెళ్ళిపోతుంది, లేదంటే మన ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం సమయాన్ని కేటాయించాల్సి పడుతుంది. ఇలాగ రకరకాలుగా మన సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. అయితే మన కోసం కూడా మనం కొంత టయాన్ని వెలికి తీసుకోవాలంటే ఆ సమయంలోనే కాల పరిమితి ఉన్న 24 గంటల సమయంలోనే మనకంటూ ఒక అరగంట గంట ఇలా టైం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే అందరము కూడా ఈ కలియుగం అంతిమ సమయంలోకి ప్రవేశించేసాము. అయితే మనందరము కూడా మనకంటూ సమయాన్ని తీసుకొని నాలో ఏమున్నాయి, నాలో బలహీనతలు ఏమున్నాయి, నాలో అవగుణాలు ఏమున్నాయి, నాలో చెడు ఆలోచనలు ఏమున్నాయి, నేను మంచిగా ఎంతవరకు ఆలోచిస్తున్నాను అనేది ప్రతి ఒక్కరము కూడా నిద్రపోయే టైంలో కానీ, నిద్ర లేచిన తర్వాత కానీ, నిద్రపోయే ముందుగా, పోయే టైంలో కాదు నిద్రపోయే ముందుగా కానీ కనీసం ఒక 15 నిమిషాలన్నా మన కొరకు మనం టైం పెంచుకొని ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లేదంటే ఇంకెప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇది నేను వర్తమానంలో నా జీవితంలోని భాగంగా నేను నేర్చుకున్నటువంటి కొన్ని గుణపాఠాలు. ఎంతైనా సరే మనల్ని మనం ప్రశ్నించుకునే టైంలోకి మనం వచ్చేసాము. ఎందుకంటే అనేక రకాల ఆందోళనలు, అశాంతి, దుఃఖము, అలజడి, వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు, నేను వాళ్ళని పట్టించుకోవడం లేదనేది ఇతరుల ప్రశ్నలు ఇలాగొస్తూ ఉంటాయి కదా. అయితే ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నించకముందే, మనం ఎదుటి వాళ్ళని ప్రశ్నించకముందే మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. లాయర్గా అన్నా జడ్జిగా అన్నా అవ్వండి అని భగవంతుడు చెప్తారు. లాయర్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ లోపాలను చూసి వాదించే వాదన. మరి జడ్జి అంటే నిర్ణయాన్ని తెలియచెప్పడం. అయితే మన పట్ల మనమే లాయర్గా మనలోని అంతర్లీనంగా ఉన్న అవగుణాలని వాదించుకోవడం, అలాగే జడ్జిగా అయి నిర్ణయం తీసుకోవడం. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎలాగుంది అంటే ప్రతి ఒక్కరిలో కూడా అంతో ఇంతో జ్ఞానం అనే శక్తి ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా ధర్మసత్తా ఉంది. అలాగే విజ్ఞాన సత్తా ఉంది. విజ్ఞానం అంటే సైన్స్ సాధనాలని ఉపయోగించుకోవడం. విజ్ఞాన సత్తా ఎంత మీరిపోయిందో చూస్తున్నారు కదా. ఇంత చిన్న పిల్లవాడి చేతిలో కూడా సెల్ ఫోన్ అనేది వచ్చేసింది. దానికి తగినట్టు అనేక రకాల సాధనాలు సృష్టించుకున్నారు అందరూ. కానీ మనలో అంటే తమలో ఉండే లోపాలని ఎంతవరకు చెక్ చేసుకొని చేంజ్ చేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. అయితే ఈ మూడింటి జతలో శ్రేష్ఠ కర్మల శక్తి అనేది మనలో పూర్తిగా లోపించిపోయింది. పూజలు వ్రతాలు చేస్తున్నామే కానీ అన్ని మందిరాలకు వెళ్ళి దీక్షలు పొందుతున్నాము, యజ్ఞ యాగాదులు చేస్తున్నాము. అయితే అయినా సరే శ్రేష్ఠ కర్మల సత్తా అంటే శక్తి, ఇది ఎందుకు లోపించింది అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ యజ్ఞం చేస్తాము, అలాగే యాగంలో కూర్చుంటాము, అలాగే పూజలు ఉపవాసాలు ఉంటాము. మళ్ళీ ఇంటికి రాగానే యథాప్రకారంగా క్రోధము, ఆవేశము, అలజడి, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ ఎలాగొస్తున్నాయి అంటే మనం చేసే శ్రేష్ఠ కర్మలు నియమపూర్వకంగా లేవు. శ్రేష్ఠ కర్మలు అంటే మంచి కర్మలు నియమపూర్వకంగా లేవు. పద్ధతి అనుసారంగా అక్కడ చేసి మందిరాల్లో పూజలు చేసి వాటిని జీవితంలోకి తీసుకురాకముందే మళ్ళా మనలోని అవగుణాలు అన్నీ బయటపడిపోతున్నాయి. దేవతలు అంటేనే దైవీ గుణాలు కలిగిన వారు. మనలో కూడా మనం సాధారణ మనుషులము, వాళ్ళు దేవతలు అని మనం పూజిస్తూ ఉంటాం కదా. మనలో కూడా మనలోని సాధారణ మనుషుల్లో కూడా వాళ్ళు దేవతల్లాగా ఉన్నారు అంటారు.
దేవతల్లాగా అంటారు, దేవతలోని చెప్పటం లేదు కదా. దేవతల్లాగా అంటే దేవతల్లోని దైవీ గుణాలు వీళ్ళలో కూడా ఉన్నాయి. దైవీ కర్మలు అంటే మంచి కర్మలు వీళ్ళు కూడా చేస్తున్నారు కనుక దేవతల్లాగా అని సంబోధిస్తున్నారు. అయితే మామూలుగా కఠినమైన పనులు చేసే వాళ్ళని వీళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు అంటారు. అంటే ఇక్కడే దేవతల లాంటి మనుషులు ఉండి వెళ్ళారు. ఇక్కడ అదే మనుషుల్లో అసురీ గుణాలంటే చెడు గుణాలు వచ్చేస్తున్నాయి. అంటే ఈ గుణాలను బట్టే శ్రేష్ఠ కర్మల ఖాతా లేదా శక్తి అనేది పెరుగుతుంది. కనుక ఈ 4 శక్తుల్లో నాకే శక్తి లోపంగా ఉంది? విజ్ఞాన సత్తానా, జ్ఞాన సత్తానా, ధర్మ సత్తానా, శ్రేష్ఠ కర్మల సత్తానా? సత్తా అంటే శక్తులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 4 శక్తుల్లో నాకేది లోపంగా ఉంది, ఈ 4 శక్తులు ఏ పర్సంటేజ్లో ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ 4 శక్తుల్లో ఒక్కొక్క శక్తి గురించి ఒక్కొక్క రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే లెంగ్తీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.